దీర్ఘకాలంగా దీర్ఘాయుషు కలిగి మన బిడ్డలు జీవించాలి అంటే ఏం చేయాలంటే మొదట దేవుని దయ కావాలి. దేవుని దయ కావాలి. అందరూ పాట పాడినట్టుగా మీ దయలో దేవుని దయ కావాలి. దేవుని దయ, దేవుని కృప లేకపోతే మనం లేవు. దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఫస్ట్ కావాల్సింది గాడ్స్ గ్రేస్, దేవుని కృప కావాలి, లేదా దేవుని దయ కావాలి. కీర్తనలు 35లో ఉంది. 30 కీర్తన 5వ వచనంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కీర్తనలు 65:11 ఈ సంవత్సరమును దయా కిరీటమును ఆయన ధరింప చేస్తాడు. దీర్ఘకాలానికి సరిపడే దయా కిరీటాన్ని ప్రభువు మన బిడ్డల మీద వేస్తారు. దీర్ఘాయువు పొందాలంటే మొదటిగా దేవుని కృప కావాలి. నెక్స్ట్ రెండవది, దీర్ఘాయువు పొందాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం కావాలి. మన పిల్లలను చిన్ననాటి నుంచి దేవుని వాక్యంలో